ఇంతకుముందు కూడా ఈ విషయంలో సక్సెస్ అయ్యారు. టోటల్ రుణమాఫీకి సంబంధించి ప్రాబ్లం వచ్చింది కానీ అమరావతిలో లాస్ట్ ట్రిప్ కూడా ఈ భూములు 29,000 ఎకరాలు తీసుకున్నటువంటిది ఉంది కదా, 29,000 మంది 32,000 ఎకరాలు వాళ్ళకు కూడా రుణమాఫీ చేశారు. అయితే అంత వీళ్ళు చెప్పినంతటి అప్పు వాళ్ళ దగ్గర ఉండదు. వీళ్ళు కట్ ఆఫ్ ఇప్పుడు మనం చంద్రబాబు గారు వస్తారు రేపు పొద్దున మన భూమి తీసుకుంటారని ఏమి అప్పులు కట్టకుండా ఉన్నాం కదా. అదే కదా, ఒక రైతు సాధారణంగా ఇప్పుడు ఈ సీజన్ లో అప్పు తీసుకున్నాడు, నెక్స్ట్ సీజన్ కట్టేయాలి కదా. అంతే, అవును. కట్టకపోతే బ్యాంక్ ఏం చేస్తుంది, సహకార బ్యాంకులు అనుకోండి తెలివిగా అది కట్టేసినట్టు రాసుకుని మళ్ళీ కొత్త అప్పు ఇచ్చినట్టు రాస్తాయి. మీకు ఐడియా ఉంది కదా. పల్లెల్లో ఏం చేస్తారు, కోఆపరేటివ్ బ్యాంకులో మనం ఇప్పుడు 1,00,000 జమ చేసేసుకున్నట్టు చూపెట్టేసేసి మళ్ళీ కొత్త అప్పు ఇచ్చినట్టు రాస్తారు. అంతే, ఎందుకంటే అక్కడ లేకపోతే వాళ్ళకి రికవరీ కింద బ్యాంకులు ఇబ్బంది పడతాయి. కాబట్టి అట్లాగా తిరగ రాసుకోవడం జరుగుతుంటది. అలా క్లియర్ చేసినట్టు మళ్ళీ అప్పు తీసుకున్నట్టు సేమ్ వడ్డీ కట్టలేకపోతే ఆ వడ్డీని కూడా కలిపి అదనంగా అప్పు పెట్టినట్టు రాస్తారు. అక్కడ డాక్యుమెంట్ ఎట్లాగో పొలం కాగితాలన్నీ వాళ్ళ దగ్గరే ఉంటాయి కాబట్టి ప్రాబ్లం లేదు. కోఆపరేటివ్ సెక్టర్లో అదే జరుగుతుంది. ఇక మిగతా బ్యాంకుల్లో అంటారా, ఇవ్వకపోతే కనుక జప్తు చేస్తారు వాళ్ళు ఏం ఊరుకోరు కదా. కాబట్టి ఎప్పటికప్పుడు కట్టేస్తుంటాం మనం. ఇప్పుడు ఇందులో చేస్తున్నది ఏంటి అంటే పెద్ద అప్పులు ఉన్నోళ్ళకి ఉపయోగం ఉంటుంది. 1,00,000 అట్లా కట్టని వాళ్ళకి, అంటే పిల్లల చదువులకి, పెళ్ళిళ్ళకి, పర్సనల్ అవసరాలకు కూడా మనం వ్యవసాయం చేసినా చెయ్యకపోయినా మన భూమిని